గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్వీఆర్ ఫిజిక్స్ అకాడమీ. ఈరోజు మనం జూనియర్ ఇంటర్ చాప్టర్ వైజ్ ఎంసెట్ వెయిటేజ్ గురించి ఆ చాప్టర్స్ డిస్కస్ చేయబోతున్నామండి. ఓకే, ఇక్కడ జూనియర్ ఇంటర్లో మనకి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండి. మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయండి మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి. అదేవిధంగా లాస్ ఆఫ్ మోషన్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయండి. అదేవిధంగా ఆసిలేషన్స్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా థర్మోడైనమిక్స్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయండి. అదేవిధంగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేషనల్ మోషన్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయండి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ రొటేషన్ మోషన్లో మనకి రొటేషనల్ మోషన్ మీద ఎక్కువగా బిట్ అడగటం చూస్తూ ఉంటాము. అది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ దాన్ని మీరు లెఫ్ట్ చేసేసి రిమైనింగ్ చాప్టర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఇక్కడ ఈ చాప్టర్స్ 6 చాప్టర్స్ మీద 12 మార్క్స్ గెయిన్ చేసేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. 1 మార్క్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్లో వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి. అదేవిధంగా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మీద నుంచి వస్తుంది. తర్వాత గ్రావిటేషన్ అండి. ఈ గ్రావిటేషన్ కనుక మనం ఈజీగా క్వశ్చన్ని క్యారీ చేయొచ్చు. అదేవిధంగా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి కూడా మనం ఈజీగా క్వశ్చన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి అంటే కంపల్సరీ మనకు కావాల్సినటువంటి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ రూట్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో డేటా తీసుకోవటం, ఆ డేటా నుంచి మనకి ఏ ఫార్ములా రిలేటెడ్ ఏం కనుక్కోమన్నారు అనేటువంటి ఆలోచన కనుక మనం చేయగలిగితే ఈజీగా ఎంసెట్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతామండి. అసలు ప్రతి చాప్టర్ ఇండివిజువల్గా ఒక్కొక్క చాప్టర్ను కనుక మనం చూసినట్లయితే ఆ చాప్టర్కి సంబంధించినటువంటి బిట్స్ ఎలా అడుగుతున్నాడు, అసలు ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడు, అక్కడే అడగడానికి రీజన్స్ ఏంటి, ఈ స్టూడెంట్ని కొంచెం కన్ఫ్యూజన్లో పెట్టడానికి పాసిబిలిటీస్ ఏంటి అనేటువంటి ఎనాలిసిస్ తోటి మనకి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం చూస్తూ ఉంటాం. మనం కూడా ఆ వేలోనే మనం ప్రిపరేషన్ కనుక చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్స్లో జూనియర్ ఇంటర్లో వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండి 2 క్వశ్చన్స్ వస్తాయి. లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆసిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్రావిటేషన్స్ నుంచి కూడా మనకు 2 మార్క్స్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. బట్ మనం ఏంటంటే మ్యాక్సిమం టైమ్స్ మనకి గ్రావిటేషన్లో ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు కాబట్టి మనం 1 మార్క్ చాప్టర్ వెయిటేజ్ని సపరేట్గా తీసుకోవడం చూస్తాం. ఈ 4 చాప్టర్స్ కూడా మనకి అంత కష్టం అనిపించదు. బట్ ఇంట్రెస్టెడ్గా మనం ప్యాషనేట్గా చేసుకుంటే అక్కడ కూడా 4 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేయగలుగుతామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేలా మీరు మాకు సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోస్ చేసి మీ యొక్క స్టడీస్లో మీ యొక్క ఎయిమ్స్లో లక్ష్యాల్లో మేము ముందుండి మిమ్మల్ని నడిపించడానికి మేము ఎప్పుడూ కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనం సెకండ్ ఇయర్ వెయిటేజ్ చాప్టర్స్ కనుక చూసినట్లయితే ఫిజిక్స్లో మనకి సీనియర్ ఇంటర్లో వచ్చేసి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి. అదేవిధంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయండి. వేవ్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. రే ఆప్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ సెమీ కండక్టర్స్ అండ్ డివైజర్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఇక్కడ మనం ఈ 6 చాప్టర్స్ని కనుక చాలా తరువుగా నేర్చుకుంటే మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ ఆబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఇయర్ కన్నా కూడా.
ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇంకొక చాప్టర్స్ని కనుక మనం కనుక చూసినట్లయితే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండి. ఎలక్ట్రిక్ చార్జెస్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఈ చాప్టర్ నుంచి కూడా మనకి ఆల్టర్నేట్గా మారుతూ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం క్వశ్చన్ అనేది ఓకే రావడం చూస్తూ ఉంటాము. ఇక్కడ 1 మార్క్ వెయిటేజ్ ఉన్నటువంటి కనుక చాప్టర్స్ కనుక మనం చూసినట్లయితే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అండి. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఓకే, ఆల్టర్నేటింగ్ కరెంట్, డ్యూయల్ నేచర్ అండ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఓకే, కంపల్సరీ మినిమం ఒక 10 నుంచి 12 ఫార్ములాస్ ఉంటాయి ఈ చాప్టర్స్లో. ఈఎంఐలో కానీ, ఆల్టర్నేటింగ్ కరెంట్లో కానీ, డ్యూయల్ నేచర్ అండ్ రేడియేషన్స్లో కానీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కూడా చాలా ఈజీ చాప్టర్ అండి. అది మనకి ఈజీగా 1 మార్క్ని ఓకే అచీవ్ చేసుకోవచ్చు. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మ్యాక్సిమం 2 more or 3 బిట్స్ కూడా కొన్ని సందర్భాల్లో వచ్చినాయి కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ పొటెన్షియల్ కెపాసిటెన్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ చాప్టర్ అది కూడా. ఓకే, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా సో అసలు ఫన్నీ చాప్టర్ అది. ఓకే, వేవ్స్ చూసాం, అది అసలు ఆడతా పాడతా చేసుకోవచ్చు. వేవ్స్ గురించి, పైప్స్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకే, ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ సంబంధించినటువంటి ఎక్కువగా. ఓకే, ఆప్టిక్స్లో వచ్చేసి మనకి లెన్స్ మీద ఎక్కువ ఫార్ములాస్ అడుగుతాడు. లెన్స్ కానీ, కర్వ్డ్ మిర్రర్స్ కానీ. స్పెరికల్ మీద చాలా తక్కువగా అడిగింది. స్పెరికల్ మిర్రర్, స్పెరికల్ సర్ఫేస్ మీద ఎక్కువగా మనకి ఓకే కాన్కేవ్ మిర్రర్స్ మీద, ఓకే, కర్వ్డ్ మిర్రర్స్ మీద ఎక్కువగా అడిగాడు. తర్వాత లెన్స్ మీద ఎక్కువగా అడుగుతాడు. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్, సో అవి ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సెమీ కండక్టర్స్ అండ్ డివైజెస్లో ఓకే 100% గేట్స్ నుంచి ఉంటుందండి. గేట్స్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు అది. ఓకే, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ కనుక మనం చూసినట్లయితే ఓకే చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో వచ్చేసి మనకి అప్లికేషన్స్ బాగుంటాయి. అక్కడ అప్లికేషన్స్ కూడా ఓకే మీరు చేసేసుకో. ఫీల్డ్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి. ఓకే, అది కూడా మనం ఈజీగా ఓకే గాస్ లా అప్లికేషన్స్ మీద కూడా మనం ఓకే వీటిని చూస్తూ ఉంటాం కంపల్సరీ. సో ఈ చాప్టర్స్ని ఓకే మనకి సెకండ్ ఇయర్కి సంబంధించిన, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వెయిటేజ్ ఇచ్చాము. ఓకే, తర్వాత మీకు 1 by 1 చాప్టర్ వైజ్ ఏ ఏరియా నుంచి బిట్టి అడుగుతున్నాడు అనేటువంటి కాన్సెప్ట్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. తప్పనిసరిగా వీడియోని ఫాలో అవ్వండి. కమింగ్ డేస్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ని కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఓకే మీరు సబ్జెక్ట్ నేర్చుకొని గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.